परम पिता पहचानो, इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे, दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। मीठे बच्चे, मीठे बच्चे आपके पास जो बक्कर यानी सामान है उसका पूरा ही अंत तुम्हें मिला है, तुम उसे धारण करो और कराओ। బాబా అంటున్నారు, మన పిల్లలు బాబా దగ్గర ఏదైతే బక్కర్ అంటే సామాను ఉంది, ఏం సామాను ఉంది? సృష్టి యొక్క ఆది మధ్యాంతానికి సంబంధించిన జ్ఞానము, దాని పూర్తి అంతము మీకే లభిస్తుంది. మీరు దాన్ని ధారణ చేసుకోండి మరియు చేయించండి. బాబా యొక్క సమగ్రి అంతా మీకే దొరుకుతుంది కాబట్టి మీరు పూర్తిగా ధారణ చేసుకోండి మరియు చేయించండి. प्रश्न, त्रिकालदर्शी बाप ड्रामा के आदि मध्य अंत को जानते हुए भी कल की बात आज नहीं बताते हैं क्यों? बाबा त्रिकालदर्शी और लोग तो समझते जानी जाननहार है, अंतर्यामी है, सब कुछ जानता है, फिर भी बाबा कल की बातें आज नहीं बताते क्यों? ते बाबा त्रिकालदर्शी కదా, మరి డ్రామా యొక్క ఆది మధ్యంతం తెలిసి కూడా రేపు ఏం జరుగుతుంది అనే విషయాన్ని బాబా చెప్పారు. उत्तर, बाबा कहते बच्चे अगर मैं पहले से ही बता दूं तो ड्रामा का मजा ही निकल जाए। यह ला नहीं कहता, सब कुछ जानते हुए मैं भी ड्रामा के वश हूँ। पहले सुना नहीं सकता, इसीलिए क्या होगा तुम उसकी चिंता छोड़ दो। బాబా అంటున్నారు, పిల్లలు ఒకవేళ నేను ముందుగానే చెప్పేసాను అనుకోండి, ఇంకా డ్రామాలో మజా ఉంటుందా? మజా ఉండదు అనమాట. ఎందుకంటే అది లా కూడా కాదు, చెప్పడానికి రూల్ కూడా లేదు. మరి అన్ని మీకు తెలిసిపోతే బాబా అంటున్నారు, నాకు అన్ని తెలిసి కూడా నేను డ్రామాకి వశం అయిపోయి ఉన్నాను, ముందు నేను చెప్పలేదు. అందుకనే ఏమవుతుంది అని చింత విడిచిపెట్టేసేయండి. మరణ తిరిగి గరివే వినా గరివే, ఏం చెప్తారు? చనిపోయినా నీ దగ్గరే, జీవించిన నీతో పాటే బాబా అని చెప్తారు. సో డ్రామాలో రేపు ఏం జరుగుతుంది బాబాకి అన్ని తెలుస్తాయి, తెలిసి కూడా బాబా చెప్పనంటున్నారు. ఎందుకంటే చెప్పేస్తే अगर कोई कोई सिनेमा देख करके आते हैं, बहुत इंटरेस्टिंग सीन्स है, आप फर्स्ट टाइम देख रहे हैं, बाजू में बैठ करके वो अपनी स्टोरी सुनाते रहेंगे,
फिर वो मजा चला जाता है। इसलिए हम क्या कहते हैं, आप शांत रहो, हमको देखने दो కదా। సస్పెన్స్ పోయింది, ఇంకేముండదు। అలాగే డ్రామాలో కూడా ఈ విచిత్రమైన డ్రామా, దీంట్లో కూడా సస్పెన్స్ ఉంది। ఈ సస్పెన్స్ ని ముందుగానే చెప్పేశారనుకో, బాబా ఇంకేమంటున్నారు, ఇంకా ఏముండదు మరి। అందుకనే ఎప్పుడు ఏ టైంలో ఏది చెప్పేది ఉంటే అప్పుడే చెప్తారు బాబా। ఎందుకంటే బాబా కూడా డ్రామాయిక బంధనంలో బంధించబడి ఉన్నారు కాబట్టి కదా। బాబా కూడా ఏం మినహాయింపు లేదు ఈ డ్రామాలో। కాబట్టి బాబా ఏమంటున్నారు, నేను కూడా డ్రామాయిక బంధనంలో బంధించబడి ఉన్నాను। अच्छा, ओम शांति। ओम शांति। यह है पारलौकिक आत्माओं का बाप, आत्माओं से ही बात करते हैं। उनको बच्चे बच्चे कहने की प्रैक्टिस हो जाती है। ఇక్కడ ఎవరు మనకి పారలౌకిక తండ్రి, ఎవరు ఋషి బాబా కదా। తను పిల్లలతోనే మాట్లాడుతూ ఉంటారన్నమాట। అయితే ఆత్మలు పిల్లల్ని బాబా పిల్లలు పిల్లలు అని చెప్పేసి సంబోధిస్తారు। అది ఆయనకి ప్రాక్టీస్ అయిపోయింది అనమాట। పారలౌకిక తండ్రి కదా, మనందరి ఆత్మలకి తండ్రి। बल शरीर बच्चे का है, परंतु आत्माएं तो सब बच्चे ही है। हर आत्मा वारिस है, अर्थात वर्षा लेने की हकदार है। అయితే ఆత్మ శరీరం అనేది ఏదైనా కానివ్వండి, స్త్రీ శరీరం కావచ్చు, అమ్మాయి శరీరం కావచ్చు, కానీ వాస్తవికంగా ఆత్మ అంటే పిల్లాడి। అంటే ప్రతి ఆత్మ ఆత్మ రూపంలో వారసులు అన్నమాట। అంటే వారసత్వాన్ని పొందేందుకు హక్కుదారులే। बाप आकर कहते हैं, बच्चों तुम हर एक को वर्षा लेने का हक है। बेहद के बाप को बहुत याद करना है, इसमें ही मेहनत है। ప్రతి ఒక్క ఆత్మకి బాబా నుండి వారసత్వాన్ని పొందే అధికారం ఉంది। అనంతమైన తండ్రిని గుర్తు చేయాలి, దీంట్లోనే శ్రమ అంతా అంటున్నారు। बाबा परम धाम से आए हैं हमको पढ़ाने। साधु संत तो अपने घर से आते हैं, वह कोई गावड़े से आते हैं। बाबा तो परम धाम से आए हैं हमको पढ़ाने। సాధు సంతులైతే చూడండి, వాళ్ళ ఇంటి నుంచి వస్తారు, లేదా ఫలానా గ్రామంలో ఉన్నారు అక్కడి నుంచి వచ్చారని చెప్తారు। మరి శివబాబా ఎక్కడి నుంచి వస్తారు, స్వయం పరంధామ నుంచి, ఎంత దూరం నుంచి మనందరి గురించి బాబా వస్తున్నారు। बाप तो परम धाम से आए हैं हमको पढ़ाने, यह किसी को मालूम नहीं है। बेहद का बाप वही पतित पावन गॉड फादर है, उनको ओशन ऑफ नॉलेज भी कहते हैं। अथॉरिटी है ना, कौन सी नॉलेज है, ఈశ్వరీయ నాలెడ్జ్। బాబాని ఏమంటారు, ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన సాగరుడు అని చెప్తారు। అథారిటీ అని చెప్తారు। ఏ విషయంలో అథారిటీ ఉంది, ఈశ్వరీయ జ్ఞానంలో అథారిటీ ఉంది। बाप है मनुष्य सृष्टि का बीज रूप, सच्चित आनंद स्वरूप। उनकी बड़ी भारी महिमा है, उनके पास यह बकर यानी सामग्री है। कोई के पास दुकान होता है, कहेंगे हमारी दुकान में यह वैरायटी है। एडवर्टाइजमेंट करते हैं ना, क्योंकि क्या है दुकान के अंदर जाकर के क्या लेना है किसी को समझ में नहीं आता, नहीं जा सकते। इसलिए कोई कोई अपने दुकान में जो है वो सब लिस्ट निकाल करके या सबको बताते रहते, हमारे पास ये अवेलेबल है, आओ। तो बाप ही कहते हैं, मैं ज्ञान का सागर, आनंद का सागर, शांति का सागर हूँ, मेरे पास यह सब बकर मौजूद है। बाबा के पास क्या क्या है, ज्ञान है, आनंद है, शांति है, सुख है, प्रेम, ये सारे दिव्य गुणों का సామగ్రి మజబూత్ మన ఉన్కే పాస్ హై। तो బాబా ఏమంటున్నారు, ఇప్పుడు పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు, తండ్రిని ఏమంటారు, మనిషి సృష్టి బీజ రూపుడు, సచ్చిదానంద స్వరూపుడు। అంటే ఆయన మహిమ ఎంత ఉన్నతంగా ఉంది, మరి ఆయన దగ్గర సామాగ్రి ఏముంటుందంట। ఇప్పుడు ఎవరి దగ్గరైనా దుకాణంలో ఏమైనా సామాగ్రి ఉందనుకోండి, చెప్తారు కదా, ఇది మా దగ్గర ఉందండి, వచ్చి తీసుకోండి అని చెప్పేసి। అంటే వాళ్ళ దుకాణాలు ఎన్ని వెరైటీలు ఉన్నాయి, సామాన్లు అవన్నీ చెప్తారు। మరి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, నా దగ్గర నేను జ్ఞాన సాగరాన్ని, ఆనంద సాగరాన్ని, శాంతి యొక్క సాగరుణ్ణి, మరి నా దగ్గర ఇవన్నీ కూడా సామాగ్రి మీకు అవైలబుల్ ఉన్నాయి। मैं संगम पर आता हूँ डिलीवरी करने, जो कुछ मेरे पास है सब डिलीवरी करता हूँ, फिर जितना जो धारण करे
अथवा जितना पुरुषार्थ करें। మరి నా దగ్గర ఏదైతే ఉందో అదంతా సంగమయుగంలో వచ్చి ఏం చేస్తారు బాబా? డెలివరీ చేస్తారంటున్నారు బాబా. అయితే నా దగ్గర ఏదైతే సామాగ్రి ఉందో అదంతా మీరు ధారణ చేసుకోండి అంటే ఎంత పురుషార్థం చేసి మీరు ధారణ చేసుకుంటే అంత మీరు ప్రాప్తం చేసుకున్నట్టు. बाबा कहते बच्चे जानते हैं बाप के पास क्या क्या है और एक्यूरेट जानते। आजकल किसी को अपना अंत कोई बताते नहीं है। పిల్లలకైతే మొత్తం అన్ని తెలుసు బాబా దగ్గర ఏమేమి ఉన్నాయో. एक कहानी बताते प्रोवर्ब कहते क्या है, चिड़ियों ने सागर को हप कर लिया। तो वास्तव में चिड़ियाएं सभी सागर को हप नहीं कर सकते, लेकिन हम बाबा के बच्चे, छोटे छोटे बच्चे चिड़ियाओं के जैसे क्या करते, हम ज्ञान सागर, प्रेम सागर, शांति सागर, परमात्मा के ज्ञान को हमारे अंदर समा लेते हैं। तो ऐसे प्रोवर्ब कहते रहते हैं. సామె చెప్తారు కదా, పిచ్చుక ఏం చేసిందంట సాగరాన్ని మింగేసిందని చెప్తారు. అంటే పిచ్చుక లాంటి మనమంతా ఏం చేస్తున్నాం, జ్ఞాన సాగరం యొక్క మొత్తం జ్ఞానామృతానంతటిని మనలో సమాయించుకుంటున్నాము. అయితే వాస్తవానికి ప్రపంచంలో ఎవరు కూడా వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని పూర్తిగా ఎవరికి చెప్పరు. आजकल के हम साधु संतों को भी देखते हैं ना, जितना उनको पता है उसमें 25% ही अपने शिष्यों को, बाकी लोगों को सुनाते, क्योंकि पूरा ही सुना देंगे ना तो फिर उनका महत्व नहीं रहता ना. लेकिन एक शिव बाबा है, सब कुछ जो उनके पास है, जो वो जानता है वो सारी बातें हमको बताते हैं. तो आजकल किसी की अपना अंत कोई बताते नहीं है. गाया हुआ है किनकी दबी रही दूर में, किनकी राजा गाय, सफली हो जो धनी के नाम करे. यह सब अभी की बात है, आग लगेगी सब खत्म हो जाएंगे. राजाओं के पास अंदर बहुत बड़ी मजबूत गुफाएं रहती है. फल अर्धक फेंको, जोर से आग लगे तो भी अंदर से निकल आते हैं. స్వరంగాలు అంటారు చూడండి, పూర్వకాలంలో రాజుల దగ్గర అవన్నీ కూడా ఉండేవి. అయితే గాయనం ఉందన్నమాట. ఏంటి ఎవరిది, కొంతమందిది ఏంటి మొత్తం భూమిలో పాతకపోతుంది, ధనము సంపత్తి, పెద్ద భూకంపం వచ్చింది అనుకోండి, దాచుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ లన్నీ ఏమవుతాయి, అన్ని నేల మట్టం అయిపోతుంది. అలాగే ఇంకేం చెప్తారు, కింకి రాజా ఖాయ్. రాజా అంటే ఇప్పుడు ట్యాక్స్ చూడండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని కదా, ఇలా అన్నమాట. అయితే ఎవరిది సఫలం అవుతుంది, ఎవరైతే పరమాత్మ సేవలో ఉపయోగిస్తారు, పరమాత్మ పేరు మీద ఉపయోగిస్తారు. ఇవన్నీ ఇప్పుడు యొక్క విషయాలు. కొంతమందికి అయితే బాబా అంటున్నారు అగ్ని అనేది, నిప్పు అనేది అంటుకుంటుంది. రాజుల దగ్గరికి చాలా మంది అన్నమాట, చాలా పెద్ద పెద్ద సొరంగాలు ఉండేవి. ముందు కాలంలో రాజుల దగ్గర చాలా గొప్ప సొరంగాలు ఉండేవి. అయితే ఇవి ఎంత ఉండేవండి, ఎంత స్ట్రాంగ్ ఉండేవంటే పెద్ద భూకంపాలు వచ్చినా ఏమొచ్చినా సరే ఆ లోపల నుంచి వాళ్ళు వెళ్ళిపోయి సేఫ్ గా బయటపడేవారు అన్నమాట. तो बाबा कहते तुम बच्चे जानते हो यहाँ की कोई भी चीज वहाँ काम नहीं आनी, कामयाबी सब नए सिर भरपूर हो जाती है, साइंस भी रिफाइन हो तुम्हारे काम आती है, तुम बच्चों की बुद्धि में अब सारा ज्ञान. అంటే ఈ కలియుగంలో ఉన్నటువంటిది ఏది కూడా బాబా అంటున్నారు మీకు సత్య త్రేతాలు పనికిరాదంటున్నారు. అంటే అన్ని కూడా కొత్తగా, ఖనిజాలు ఇవన్నీ కూడా కొత్తగా మళ్ళీ నిండిపోతాయి. సైన్స్ కూడా రిఫైన్ గా ఏమి పనిచేస్తూ ఉంటుంది. అయితే మీ బుద్ధిలో పిల్లలకి అంత జ్ఞానం అనేది ఉంది. బచ్చే జానతే హే హమ్ సృష్టి కే ఆది మధ్య హో జాతే, బాకీ అంత కా థోడా టుకడా హే జిస్కో హీ జాన్ జాయే. పూర్తి సృష్టి యొక్క ఆది మధ్య అంతా కూడా మీకు తెలుసు, ఇంకా కొద్దిగా అసలు ఇంకా తెలుసుకునేది ఇంకా కొద్దిగా ఉంది, చిన్న ముక్క అంతా కూడా బాబంటున్నారు ఆఖరికి తెలుసుకుంటారు. बाबा पहले से ही सब कैसे बता दे. बाप कहते हैं मैं भी ड्रामा के वश हूँ, जो ज्ञान अब तक मिला है वही ड्रामा में है. బాబాకి అన్ని తెలుసు, కానీ బాబా అంటే నేను డ్రామాకి వశమైపోయి ఉన్నాను, నేను తెలిసిందా మీకు చెప్పలేదు కదా. మరి బాబా ఏమంటారు, ఏ జ్ఞానం అయితే ఇప్పటి వరకు మీకు లభించిందో అంతవరకే ఫిక్స్ అయింది. ఫలానా విషయాలు ఎందుకు చెప్పలేదు మాకు ముందు, మీకు తెలుసు కదా అని అంటే అంతే, అప్పుడే చెప్పేది ఉంది అప్పుడే చెప్తారు బాబా. ముందు చెప్పమన్నా చెప్పలేదంటారు బాబా, ఎందుకంటే నేను కూడా డ్రామాకి వశమైతే ఉన్నాను. జో సెకండ్ పాపా ఇంకో డ్రామా సమజ్లే బస్. ఇప్పుడు ఈ సెకండ్ గడిచిపోయింది అంటే డ్రామాలు ఈ సెకండ్ ఇలాగే గడిచింది.
అలా అనుకోండి. బాకీ జో కల్ హోగా వహ దేఖా జాయేగా నా. ఇప్పుడు ఈ రోజు మన ముందు ఇది ఇంపార్టెంట్. దీన్ని మనం ఎలాగ ది బెస్ట్ చేసుకోవాలనేది ఆలోచించాలి కానీ రేపు ఇలా చేద్దాము, రేపు అలా అవుతుందేమో, రేపుడు గురించి ఎందుకు ఆలోచించడం అంటున్నారు. कल की बात आज नहीं सुनाएंगे, इस ड्रामा के राज को मनुष्य समझते नहीं है. कल की आयु की कितनी लंबी चौड़ी लगा दी है. इस ड्रामा को समझने की भी हिम्मत चाहिए. ఏ రేపటి విషయం ఈ రోజు ఎందుకు చెప్తారంటున్నారు బాబా. కల్పన కాయష చూడండి ఎంత పొడుగ్గా అన్నమాట, మనుషులు అర్థం చేసుకోరు కాబట్టి పొడుగ్గా చెప్తూ ఉంటారు. మరి డ్రామాని అర్థం చేసుకోవడానికి ధైర్యం కావాలంటున్నారు బాబా. क्यों समझने में ड्रामा को हमको हिम्मत चाहिए, क्योंकि बाबा क्या कहते जो हो गया वो हो रहा है, जो हो रहा है वो आगे भी होगा. సో అయిపోయింది అవుతుంది, అవుతున్నదే మళ్ళీ అవుతుంది అంటే ఈ విషయము అది తొందరగా మనకి మింగడ పడదు, జీర్ణించుకోలేము కదా. ఇప్పుడు ఏదైనా సాడ్ సిచ్యువేషన్ ఏదనుకోండి, లైఫ్ లో ఏదైనా జరగరాని జరిగింది అనుకోండి, ఈ డ్రామాను ముందు పెట్టుకుంటే ఏమనిపిస్తుంది, అబ్బా మళ్ళీ వస్తుందా ఈ పాత్ర అలా కదా. అందుకనే ధైర్యం కావాలంటున్నారు బాబా. वैसे तो ड्रामा का नॉलेज बहुत अच्छा है, लेकिन अगर कोई इंसिडेंट हो गया, ऐसा कुछ हादसे हो गए, ऐसे कुछ हो गया लाइफ में, तो उन चीजों को हम फिर से हम देखेंगे, फिर से दोहराएंगे लाइफ में कल के बाद, है ना. इस बात को हमें डाइजेस्ट करने के लिए हिम्मत चाहिए. अम्मा मरे तो भी हलवा खाना, दीदी मरे तो भी हलवा खाना. ये यशोदा माता जी जो ब्रह्मा बाबा की लौकिक युगल थी, उन्होंने जब शरीर छोड़ दिया तो निर्मल शांता दादी जो उनकी बड़ी बेटी थी कलकत्ता में रहते थे, तो उन्होंने बाबा को लेटर लिखा, टेलीग्राम किया कि बाबा माता जी मेरी अम्मा और आपकी बीवी मर गई, क्या करें. बाबा ने कहा पहले मुरली पढ़ो, मुरली सुनो, फिर बाद में जो क्रियाक्रम करना है. बाबा गया भी नहीं, क्योंकि जब आत्मा छोड़ के चली गई शरीर को, तो शरीर का क्या देखना है, क्या करना है ना, इतना निश्चय बुद्धि बाबा. सो तब बाबा ने ये लेटर में लिखा था, अम्मा मरे तो भी हलवा खाओ, बीवी मरे तो भी हलवा खाना. हलवा माना मुरली, मुरली सुननी चाहिए. समझते मर गए जाकर दूसरा जन्म लिया, हम रोए क्यों. देखो इतना निश्चय बाबा को. చనిపోయారు, చనిపోతే ఏం చేయాలి మరి. బాబా మురళి అయితే వినాలి కదా. చనిపోయారు, చనిపోయి వేరే శరీరం తీసుకుంటారు, మనం ఎందుకు ఏడవాలి. బాబానే సమझाया है. अखबार में तुम लिख सकते हो यह प्रदर्शनी आज से 5000 वर्ष पहले से तारीख किसी ही स्थान पर इसे रिपीट हुई थी. ये वर्ल्ड की हिस्ट्री जागृति रिपीट हो रही है, लिख देना चाहिए. అయితే మీరు రాయొచ్చు అన్నమాట. మీరు ఏంటి పేపర్ లో ఏదైతే అంటే పేపర్ లో ఆర్టికల్ వేయచ్చు, ఫలానా చోట ప్రదర్శని ఫలానా సమయంలో ఫలానా డేట్కి ఇదే స్థానం ఇలాగే కల్ప క్రితం కూడా పెట్టడం జరిగింది, ఇప్పుడు కూడా పెడుతున్నారు. అలాగే ప్రపంచంలో హిస్టరీ జాగ్రత్త రిపీట్ అవుతుంది, ఇలా రాయాలి. ये तो जानते हैं ये दुनिया बाकी थोड़े दिन है ये सब खत्म हो जाएंगे, हम तो पुरुषार्थ कर विक्रमाजीत बन जाएंगे, फिर द्वापर से विक्रम संवत शुरू होता है, अर्थात विक्रम होने का संवत. మరి ప్రపంచం కొద్ది రోజులే ఉంటుందంట, నాశనం అయిపోయింది. మనం పురుషార్థం చేసి విక్రమాజితులుగా ఉంటాము. తర్వాత ద్వాపర యుగం నుంచి విక్రమ సంవత్సరం అనేది అంటే వికర్మ చేసేటటువంటి సంవత్సరం అనేది మొదలవుతుంది. इस समय तुम विकर्मों पर जीत पाते हो तो विक्रमाजीत बन जाते हो. पाप कर्मों को श्रीमत से जीत कर विक्रमाजीत बन जाते हो. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, వికర్మల పైన విజయాన్ని పొందుతున్నారు, అంటే వికర్మాజీతులుగా అవుతున్నారు. పాపకర్మల్ని శ్రీమతంతో గెలుచుకొని వికర్మాజీతులుగా అవుతున్నారు. వహా तुम आत्माभिमानी होते हो, वहां देह अभिमान नहीं होता. कलयुग में देह अभिमान के संगम पर तुम देही अभिमानी बनते हो. परमपिता परमात्मा को भी जानते हो, यह है शुद्ध अभिमान. సత్యుగంలో దేహాభిమానం ఉండదు, ఆత్మాభిమాని ఉంటారు. సంగం యుగంలో మీరు ఆత్మాభిమానిగా ఉంటున్నారు. ఇప్పుడు మీరు పరమాత్మను తెలుసుకున్నారు, ఇదే శుద్ధమైన అభిమానం. तुम ब्राह्मण सबसे ऊंच हो, तुम हो सर्वोत्तम ब्राह्मण कुलभूषण. कितना अच्छा टाइटल दे रहे बाबा.
ఈ బ్రాహ్మణ కులం చాలా ఉన్నతమైంది, మీరందరూ ఎవరు? सर्वोत्तमమైన ब्राह्मण कुलभूषणुలు। यह नॉलेज सिर्फ तुमको मिलती है, दूसरे किसी को मिलती नहीं। तुम्हारा यह सर्वोत्तम कुल है। गाया भी जाता है अतीन्द्रिय सुख, किसको पूछना है? अतीन्द्रिय सुख किसको पूछना? अतीन्द्रिय सुख गोपी, हाँ गोपी वल्लभ के बच्चों से पूछो। आज तो గోపియా भी नहीं कह रहे बाबा, बच्चे कह కదా। అతీంద్రియ సుఖం ఎవరిని అడగాలంటే గోపి వల్లభుడి యొక్క పిల్లల్ని అడగండి। तुमको अब लॉटरी मिलती है, कोई चीज मिल जाती है, उसकी इतनी खुशी नहीं होती। जब गरीब से साहूकार बन जाते हैं तो खुशी होती है। तुम भी जानते हो जितना पुरुषार्थ करेंगे उतना बाप से राजधानी का वर्षा मिलेंगे। అంటే ఏదైనా వస్తువు దొరికిందనుకోండి, అంటే పేదగా ఉన్న వాళ్ళు సాహుకారులుగా అయినంత అప్పుడు కలిగినంత సుఖము సంతోషము ఏదైనా వస్తువు అనుకున్నది దొరికినప్పుడు ఉండదంటున్నారు బాబా। మీకు తెలుసు మీరు ఎంత ఇప్పుడు పురుషార్థం చేస్తే అంత బాబా యొక్క రాజధాని ఒక వారసత్వం పొందుతారు। जो जितना पुरुषार्थ करेगा उतना पाएगा। मुख्य बात बाप कहते हैं, बच्चे अपने मोस्ट बिलवड बाप को याद करो। ఎవరెంత గుర్తు చేస్తే ఎంత పురుషార్థం చేస్తే అంత పొందుతారు। అందుకే బాబా మెయిన్ విషయమే చెప్తున్నారు, మోస్ట్ బిలవడ్। బాబా ఎవరు? అతి ప్రియమైన తండ్రి, ఆ తండ్రిని మీరు జ్ఞాపకం చెయ్యండి। వహి ఆకర్ సబ్కో సుఖ శాంతి దేతే। ఎందుకు బాబాని గుర్తు చేయాలి? ఎందుకంటే బాబా ఒక్కరే వచ్చి అందరికి సుఖాన్ని శాంతిని ఇస్తారనమాట। అందుకని బాబా ఒక్కరిని గుర్తు చేయాలి। अभी देवी देवताओं की राजधानी स्थापन हो रही है, वहां किंग क्वीन नहीं होते, वहां कहेंगे महाराजा महारानी। సత్యత్రేతలో దేవి దేవత యొక్క రాజ్యం మొదలవుతుంది కదా, అక్కడ కింగ్ క్వీన్ రాజు రాణి అనరంట, ఏమంటారు? మహారాజు మహారాణి అని చెప్పేసి చెప్తారు। अगर भगवान भगवती कहे तो फिर यथा राजा रानी तथा प्रजा, सब भगवान भगवती हो जाए। इसलिए भगवान भगवती कहा नहीं जाता, भगवान एक है। मनुष्य को भगवान नहीं कहा जाता। सूक्ष्म वतनवासी ब्रह्मा विष्णु शंकर को भी देवता कहते हैं। स्थूल वतनवासी को हम भगवान भगवती कैसे कहेंगे? అయితే మహారాజు మహారాణి, శ్రీ నారాయణ మహారాజు, శ్రీలక్ష్మి మహారాణి అలా చెప్తారనమాట। అంతేగాని భగవాన్ భగవతి అని కూడా చెప్పలేదు। ఎందుకంటే యథారాచారాన్ని తథా ప్రజ అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు భగవాన్ భగవతి అయిపోతే ప్రజలు కూడా అయిపోతారు, కానీ భగవంతులు ఒక్కరే ఉంటారు, వాళ్ళు దేవతలు అని చెప్తారు। ఇప్పుడు ఈ సాకార వచనంలో ఉన్నటువంటి వాళ్ళని భగవాన్ భగవతి అని లేదు, సూక్ష్మలోకంలో ఉన్న బ్రహ్మ విష్ణు శంకర్లే దేవత అని చెప్తారు కదా। అలాంటిది సాకార ప్రపంచంలో ఉన్న వాళ్ళని భగవాన్ భగవతి ఎలా అంటాము? ఊంచితే ఊంచే మూలవతన్ సూక్ష్మతన్ థర్డ్ నెంబర్, అన్నిటికన్నా హైయెస్ట్ పరంధామం, మధ్యలో సూక్ష్మలోకం, ఆ తర్వాత థర్డ్ నెంబరు మనకు ఉన్నటువంటిది। या तुम्हारी बुद्धि में रहना चाहिए, हम आत्माओं का बाप शिव बाबा ही है, फिर शिक्षक भी है, गुरु भी है, सुनार बैरिस्टर आदि सब है। बाबा का टाइटल्स देखिए कितने कितने सारे हैं। पहले शुरू में क्या कहा? ज्ञान का सागर है, आनंद का सागर है, सुख का सागर है। ये सारी चीजों का वक्कर सामान उनके पास है जो हम बच्चों को देते। और क्या है? बीज रूप है, सच्चिदानंद स्वरूप है, पतित पावन है ना। आज अभी बाबा कह रहे शिव बाबा हमारा बाप भी है, शिक्षक भी है, गुरु भी है, और सुनार, सुनार यानी कंसारी, బంగారం పనిచేస్తారు, గోల్డ్ स्मिथ सुनार అంటే। बैरिस्टर माना लॉयर भी है, क्योंकि हमको क्या करते माया से मुकदमा जितवाते हैं, है ना। మాయతో ఓడింపచేస్తారు కదా, మాయను ఓడింపచేస్తారు కదా, గెలిచి వాదించి గెలిచి। సో బ్యారిస్టర్ అన్ని అన్నమాట। సబ్కో రావణ్ కి జైలు సే చూడతే హే, అందరిని ఏం చేస్తారు బాబా? రావణాసురుడి జైలు నుంచి విముక్తి చేస్తాను అంటున్నారు। शिव बाबा कितना बड़ा बैरिस्टर है, तो ऐसे बात को क्यों भूलना चाहिए? क्यों कहते हैं बाबा हम भूल जाते हैं? మరి బాబా ఎంత గొప్ప లాయరు, ఆయన ఎందుకు మర్చిపోవాలి? మళ్ళీ ఏమంటారు? బాబా మేము మర్చిపోతాము అని అంటారు। మాయాకే బహుత్ తుఫాన్ ఆతే,
बाबा कहते ये तो होगा, कुछ तो मेहनत करनी पड़े ना। यह है माया से लड़ाई। तुम पांडवों की कोई कौरवों से लड़ाई नहीं है। బాబా ఏమంటున్నారు, మాయ యుద్ధం చేస్తూనే ఉంటుంది, తుఫాన్లు వస్తూనే ఉంటుంది, అయితే లాస్ట్ వరకు వచ్చేదేవు. మరి మీరు కష్టపడాలి కదా, మాయతోనే యుద్ధం ఉంది మీది. అంతేగాని ఇక్కడ పాండవులు కౌరవులు యుద్ధాలు చేసుకున్నారని చెప్తారు, నిజానికి అలాంటిది ఏది జరగలేదంటున్నారు. पांडव कैसे लड़ाई करेंगे, फिर तो हिंसक हो जाएगी। बाप कभी हिंसा नहीं सिखाते। పాండవులు ఎలా యుద్ధం చేస్తే చెప్పండి, అంటే మరి హింస అనేది వచ్చేస్తుంది అక్కడ. బాబా శివ బాబా ఎప్పుడైనా హింస నేర్పిస్తారా? कुछ भी समझ नहीं सकते हैं, वास्तव में हमारी कोई लड़ाई है नहीं। बाबा सिर्फ युक्ति बताते हैं कि मुझे याद करो, माया का वार नहीं होगा। సింపుల్ అన్నమాట. కత్తి యుద్ధంలో చూడండి, కత్తి డాల్ పట్టుకుంటే కత్తి దెబ్బలు తగలకుండా ఉంటాయి, అలాగా మనందరికి ప్రొటెక్షన్ సైకిల్ ఏంటి? బాబా స్మృతి. బాబా ఎంత చక్కగా చెప్తున్నారు, నన్ను గుర్తు చేయండి, అప్పుడు మా యుద్ధం చేయలేదు. इस पर भी एक कहानी है, पूछा पहले सुख चाहिए व दुख, तो बोला सुख, दुख हो न सके सत्युग में। ఒక స్టోరీ చెప్తారన్నమాట. ఏంటంటే ఒక ఆయన చనిపోయినప్పుడు ఆయనకి సగం సుఖం సగం దుఃఖం ఉంటుంది, అంటే సగం స్వర్గం సగం నరకం. ఫస్ట్ పైకి వెళ్ళినప్పుడు అడుగుతారనమాట, నీకు ఫస్ట్ సుఖం కావాలా దుఃఖం కావాలా? అయితే ఆయన ఏం అడుగుతాడంటే నాకు సుఖం కావాలి, ఎందుకంటే స్వర్గంలోకి యమదూతలు రాలేరు కదా, స్వర్గంలో దుఃఖం అనేది ఉండదు కదా, అది స్టోరీ చెప్తారు. तो बाबा कहते तुम जानते हो इस समय सभी सीताएं रावण की शोक वाटिका में है, ये सारी दुनिया सागर के बीच में लंका है, अभी सब रावण की जेल में पड़े हैं, सर्व की सद्गति करने के लिए बाप आए हैं, सब शोक वाटिका में है। అందరము ఆత్మలము సీతలము ఇప్పుడు రావణాసుడి యొక్క అనంతమైన లంకలో ఉన్నామంటున్నారు బాబా. మరి సర్వల సద్గతి చేసి బాబా వచ్చారు, అందరూ ఇప్పుడు ఎక్కడున్నాము? शोक वाटिकलो। स्वर्ग में है सुख, नरक में है दुख, इसको शोक वाटिका कहेंगे, वह है अशोक स्वर्ग। స్వర్గంలో సుఖం ఉంటుంది, నరకంలో దుఃఖం ఉంటుంది, దీన్ని శోకవాటిక అని చెప్తారు. మరి అదైతే అశోక వాటిక, స్వర్గము. बहुत बड़ा अंतर है, तो बच्चों को कोशिश कर बाप को याद करना चाहिए, तो खुशी का पारा चढ़ेगा। ఎంత వీలైతంత బాబాను గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మీ సంతోషం యొక్క పాదరసం పెరుగుతుంది అంటున్నారు. బాప్ కి राह पर नहीं चलेंगे तो जो माँ बाप के कहने पर नहीं चलते उनको कौन से बच्चे कहेंगे? బాబా చెప్తున్నారు, బాబా చెప్తున్న సలహా ప్రకారం నడుచుకోకపోతే ఎలాంటి పిల్లలని చెప్తారు బాబా? నాలాయక్ సవతి పిల్లలు, సోతేలే బచ్చే. సవతి పిల్లలు వినరు కదా, ఏ చెప్పినా మంచికి చెప్పినా వీళ్ళు కావాలనే ఇలా చెప్తున్నారు అలా అని అనుకుంటారు, ఉంటా అర్థం చేసుకుంటారు కదా. అట్లా బాబా అంటున్నారు, బాప్ కా రాయ్ పర్ నహీ చలేంగే తో సోతేలే టెహరే ఫిర్ ప్రజా మే చలే జాయే. మరి సుపుత్రులు కాకపోతే ఏమవుతారు? ప్రజల్లోకి వెళ్ళిపోతారు. మాతేలే హోంగే తో రాజధాని మే ఆ జాయేంగే, రాజధాని మే ఆనా చాహతే హో తో శ్రీమత్ పర్ చలనా పడే. కంపల్సరీ కాదు, కండిషన్ కూడా లేదు, కానీ బాబా ఏం చెప్తున్నారు, ఒకవేళ కావాలనుకుంటే రాజధానిలోకి వెళ్ళాలనుకుంటే శ్రీమతం ప్రకారం నడుచుకోండి. కృష్ణ కి మత్ నహీ మిల్తీ హై, మత్ హై హీ దో, అభి తుమ్ శ్రీమత్ లేతే హో ఫిర్ సత్యుగ్ మే ఉస్కా ఫల్ భోగ్తే. అయితే సత్యుగంలో బాబా అంటున్నారు శ్రీకృష్ణుడు మతం అనేది ఏది ఉండదు, మతాలు రెండే ఉంటాయి. ఇప్పుడు మీరు శ్రీమతాన్ని పొందుతున్నారు, తర్వాత సత్యుగంలో దాని ఫలాన్ని అనుభవిస్తారు. फिर द्वापर में रावण की मत मिलती है, सब रावण की मत पर असुर बन जाते। एक है श्रीमत, दूसरा है రావణ మతం. శ్రీమతంతో విశ్వానికి యజమాని అవుతారు, స్వర్గానికి వెళ్తారు. రావణాసుడి మతంతో దుర్గతి కంటే నరకంలోకి వచ్చేస్తారు. तुमको मिलते हैं ईश्वरीय मत, मत देने वाला एक ही बाप है, वह है ईश्वर। तुम ईश्वरीय मत से कितना पवित्र बनते हो। पहला पाप है, सबसे पहला पाप है विषय सागर में गोता खाना। देवता विषय सागर में गोता नहीं खाएंगे, कहेंगे क्या वहां बच्चे नहीं होते हैं।
बच्चे क्यों नहीं होते, परंतु वह है ही निर्विकारी दुनिया, సంపూర్ణ నిర్వికారి. వహా యహ కోయి వికార్ పోతే నహి. అయితే దేవతలు వికారాల్లోకి వెళ్ళారు కదా, అన్నిటికన్నా మొట్టమొదటి పాపం ఏంటి, విషయ వికారాల్లోకి వెళ్ళడం. మరి దేవతలు ఎప్పుడు వికారాల్లోకి వెళ్ళరు. అలా అంటే ఏమంటారంట, మరి పిల్లలు ఎలా పుట్టారు, ఎందుకు పిల్లలు పుట్టారు కదా, అక్కడ సంపూర్ణ विकारी प्रपंच కదా. बाप ने समझाया है देवता सिर्फ आत्मा है, పరమ దేవతలు అక్కడ అయితే ఆత్మాభిమాని స్థితిలో ఉంటారు, ఆత్మాత్మ కానీ పరమాత్మ గుర్తున్నారు అన్నమాట. पहले दोनों नहीं थे, सतयुग में परमात्मा को नहीं जानते, आत्मा को जानते हैं कि हम आत्मा यह पुराना शरीर छोड़ फिर जाए नया शरीर ले. ఫస్ట్ అయితే నా ఆత్మ తెలీదు, నా పరమాత్మ తెలుసుకున్నాము. సత్యుగంలో ఆత్మ గురించి తెలుసుకుంటాము అంటే ముందే తెలుసుకోండి, పాత శరీరం వదిలేస్తాము, వేరే శరీరాన్ని తీసుకుంటాము అని. बच्चा होता है तो भी पहले से साक्षात्कार हो जाता है, योग बल से तुम सारे विश्व के मालिक बन जाते हो. పిల్లలు పుట్టేది ఉన్నప్పుడు కూడా అంటే పిల్లలు కలిగేది ఉంటే కూడా వాళ్ళకు ముందు సాక్షాత్కారం అవుతుంది అన్నమాట. మరి యోగ బలంతో మీరు పూర్తి విశ్వానికి యజమానిగా అవుతారు. तो क्या योग बल से बच्चे नहीं हो सकते. యోగ బలంతో పూర్తి విశ్వాన్ని, ఇప్పుడు ఏ అస్త్రాలు శస్త్రాలు ఏమి ఉపయోగించకుండా కేవలం యోగ బలంతో విశ్వం పైన విజయం పొందుతామంటే పిల్లలకి జన్మనివ్వలేరా అంటున్నారు బాబా. योग बल से कोई भी चीज को तुम पावन बना सकते हो. అండర్లైన్ కీచే. బాబా ఏమంటున్నారు, యోగ బలంతో మీరు ఏ వస్తువునైనా పవిత్రంగా చేసుకోగలరు. इसलिए जब भोजन खाते समय, पानी पीते समय दृष्टि देना, योग के वाइब्रेशंस उसके अंदर भरना. क्यों कहते हैं, अगर उसमें भी कोई खराबी है, क्योंकि आजकल तो खाने पीने की चीजों से भी बहुत ऐसे नुकसानकारक बीमारियां आ रहे हैं ना, इसलिए दृष्टि दे करके योग होकर के बाबा की याद में खाएंगे तो उसका असर हम पर नहीं पड़ सकता. द बेस्ट एग्जाम्पल नीरा. नीरा के लिए क्या कहते हैं, उसको कालकूट विष दिया गया है, लेकिन फिर भी वो भगवान की याद में वो पी लिया तो उसको कुछ असर नहीं पड़ा. అది ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు, ఏదో అయ్యాయి కాల్పనికాలు కల్పితము మనం ఏదో విన్నాము స్టోరీలు చెప్పుకున్నామని కాదు కదా, నిజంగానే అన్నమాట. మనము యోగం యొక్క ప్రయోగం, మన యోగ శక్తిని ఎంత మనం ఉపయోగిస్తామో దాని అనుసారంగా దాని యొక్క ప్రాప్తి అనేది కలుగుతుంది అనమాట. అందుకే బాబా ఏమంటున్నారు, యోగ బలంతో ఏ వస్తువునైనా మీరు పవిత్రంగా తయారు చేయగలరు. परंतु तुम याद भूल जाते हो, कोई को अभ्यास पड़ जाता है. बहुत से सन्यासी लोग भी होते हैं जिनको भोजन का कदर, बहुत सन्यासी लोग क्या करते, भोजन का कदर रहता है तो समय बहुत मंत्र पढ़कर फिर खाते. और कई लोग तो पता है वैसे लौकिक भी कहते हैं, बचपन में हमको कहते थे थाली धो करके पी लेनी चाहिए. जब खाना पूरा हो जाता है, भोजन करना हो जाता है, तब भी कभी कभी ऐसे एक दो चीजें रह जाती है, बच जाती है थाली में, वो भी वेस्ट नहीं करना चाहिए. इसलिए पूरा क्लीन करके थाली धो करके पी लेनी चाहिए. इतना भोजन का अन्न का कदर करना बोलते. మరి బాబా ఏమంటున్నారు అంటే చాలా మంది సన్యాసులు అంటే మీరు గుర్తు చేయాలి, పవిత్రంగా అయితే వస్తువులు యోగ బలంతో పవిత్రంగా చేయగలుగుతారు యోగంతో, కానీ బాబాను గుర్తు చేయడమే మర్చిపోతారు. కొంతమందికి అభ్యాసమే. చాలా మంది సన్యాసులు ఏం చేస్తారంట, భోజనం అంటే చాలా అంటే శ్రద్ధ, భోజనం అంటే గౌరవాన్ని కలిగి ఉంటారు. మరి ఆ సమయంలో అయితే చాలా మంత్రాలు అవన్నీ చదివి తింటూ ఉంటారు. तुमको भी परहेज बताई है, कुछ भी మదిరా నహి ఖాతే, ఇలాంటి నాన్ వెజిటేరియన్ అనేది కూడా తినకూడదు అంటున్నారు. तुम देवता बनते हो ना, देवताए कभी खिचड़ पट्टी नहीं खाते, तो ऐसा पवित्र बनता है. बाप कहते हैं मेरे द्वारा तुम मुझे जानने से सब कुछ जान जाएंगे, फिर जानने का कुछ रहेगा ही नहीं.
మరి దేవతలు ఎప్పుడు కూడా చూడండి పనికిరానిదంతా ఇలాంటి మాంసము ఇలాంటివి తినరు కదా, నాన్ వెజిటేరియన్ అలాంటివి తినరు. మరి అలాగే మీరు కూడా దేవతలుగా వైష్ణవులుగా పవిత్రులుగా కావాలి. బాబా అంటున్నారు నా ద్వారా మీరు అన్ని తెలుసుకున్నాక ఇంకేది మీరు తెలుసుకోవడానికి ఏది ఉండదు. तेरे जानने का कुछ रहेगा नहीं, सत्य में सिर्फ पढ़ाई भी और होती है, इस मृत्युलोक की पढ़ाई का अब अंत है. అయితే సత్యయుగంలో కూడా చదువుకుంటాం, కానీ అక్కడ వేరే విధంగా చదువుకుంటాం, అక్కడ వేరే చదువు ఉంటుంది అంటున్నారు. అయితే మృత్యులోకం యొక్క చదువు యొక్క అంతము ఇప్పుడు కలుగుతుంది. मृत्युलोक की सारी कारोबार खत्म हो फिर अमर लोक की शुरू हो. इतना बच्चों को नशा चढ़ना चाहिए, अमर लोक के मालिक थे तुम, बच्चों को अतीन्द्रिय सुख परम सुख में रहना चाहिए. ఇప్పుడు మృత్యులోకం అంతా సమాప్తమైపోతుంది, కారోబారం అంతా అమర్ లోకంది మొదలవుతుంది. మరి ఇంత పిల్లలకి నశ ఉండాలి, అమర్ లోకానికి యజమానిగా ఉండేవారు ఇప్పుడు పిల్లలందరూ అతీంద్రియ సుఖము పరమ సుఖంలోకి వెళ్ళేది. परमपिता परमात्मा के हम बच्चे हैं अथवा स्टूडेंट है, परमपिता परमात्मा हमको अब घर ले जाएंगे, इनको ही परमानंद कहा जाता है. శివబాబా మనందరం శివబాబాకి స్టూడెంట్స్ కదా, ఇప్పుడు బాబా వచ్చి మనందరిని ఇంటికి తీసుకెళ్తారు, దాన్ని పరమానందము అని చెప్తారు. सत्युग में यह बातें होती नहीं, यह तुम अभी सुनते हो, इस समय ईश्वरीय तालीम हो. अभी का ही गायन है అతీంద్రియ సుఖ గోప్ గోప్యం से पूछो. మరి బాబా ఏమంటున్నారు, ఇప్పుడు మీరు ఎక్కడ ఈశ్వరీయ ఫ్యామిలీకి చెందిన వారు కదా, అయితే ఇప్పుడు యొక్క గాయనం ఏంటి, అతీంద్రియ సుఖము గోపు గోపికల్ని అడగండి అని చెప్తారు. परम धाम का रहने वाला बाबा आकर हमारा बाप टीचर गुरु बनते हैं, तीनों ही सर्वेंट है. పరంధామంలో ఉండే తండ్రి శివబాబాను మనకేమవుతారు, తండ్రి టీచరు గురు కూడా అన్నమాట. అంటే ముగ్గురు సర్వెంట్లు అవుతారు పిల్లలకి. कोई अपमान नहीं रखते, कहते हैं हम तुम्हारी सेवा कर तुमको सब कुछ दे निर्वाण धाम में बैठ जाए. तो సర్వెంట్ हुआ ना. బాబాకి ఎప్పుడైనా అభిమానం అహంకారం వస్తుందా, బాబా ఏమంటారు నేను మీ సేవ చేసి మీకు అన్నిటిని ఇచ్చేసి పరంధామం నిర్వాణ ధామంలో కూర్చుంటాను అంటే బాబా సేవాధారి అవుతారు కదా. वाइसराय आदि हमेशा सही करते हैं तो ओबीडियंट सर्वेंट लिखते. పెద్ద పెద్ద పోస్ట్ లో వైస్రాయ్ పోస్ట్ లో ఉండేటటువంటి వాళ్ళు సిగ్నేచర్ చేసేటప్పుడు ఏం రాస్తారంట, మీ యొక్క సర్వెంట్ అని చెప్పేసి సైన్ పెడతారంట. बाबा भी निराकार निरअहंकारी है, कैसे बैठ पढ़ाते हैं, इतनी ऊंच पढ़ाई और कोई पढ़ा नहीं सके. మరి బాబా కూడా ఎవరు, నిరాకారుడు నిరహంకారి. చూడండి ఎలా చదివిస్తున్నారు, ఎంత ఉన్నతమైన చదువు, ఈ చదువు నీకెవరు కూడా చదివించలేరు. इतनी पॉइंट्स कोई दे न सके, मनुष्य तो जान नहीं सकते, इनको कोई गुरु ने नहीं सिखाया. గురు होता तो बहुतों का होता, एक का होता है क्या. అసలు మనుషులకు తెలియదు ఎవరు చెప్తున్నారు వీళ్ళకి అని. గురువులు అయితే చెప్పట్లేదు కదా, గురువులు అయితే ఎంతో మందికి ఉంటారు కదా, ఎంతో మంది పిల్లలు కూడా వింటారు, కానీ ఇది ఎవరికి కూడా తెలియదు. यह बाप ही पतितों को पावन बनाते हैं, आदि सनातन देव देवता धर्म की स्थापना कर रहे हैं. बाबा कहते हैं मैं कल्प 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 के संगम युगे आता हूँ, कहता है ना बाबा हम कल्प पहले भी मिले थे. బాబా కల్పకల్పం కల్పం యొక్క సంగమయుగంలోనే వస్తానంటున్నారు. అయితే పిల్లలు కూడా అంటారు బాబా మేము కల్పం ముందు మిమ్మల్ని కలిసాము. బాకి ఆకర్ పతితోं को पावन बनाएंगे, 21 जन्मों के लिए तुम बच्चों को पावन बनाता हूँ, तो यह सब धारणा करनी चाहिए, फिर बताना चाहिए. बाबा ने क्या समझाया, बाप से हम भविष्य 21 जन्मों का वर्षा लेते हैं. మరి బాబా మనకి అన్ని కూడా అర్థం చేస్తున్నారు కదా. మరి 21 జన్మలు మీ పిల్లలకి నేను పావన తయారు చేస్తాను, మరి అన్ని ధారణ చేసుకోవాలి, అందరికీ చెప్పాలి బాబా మనకి ఏం చెప్పారు అని. బాబా మనం భవిష్యత్తు 21 జన్మల వారసత్వాన్ని బాబాతో పొందుతున్నాము అంటే మరంత సంతోషం ఉండాలి. बाप से 21 जन्मों का वर्षा ले रहे हैं तो ये याद रहने से फिर खुशी में रहेंगे, यह परम आनंद है. मास्टर नॉलेजफुल ब्लिसफुल यह सब वरदान बाप से अभी तुमको मिलते हैं, तो बुद्धू होंगे. बाबा क्या कह रहे देखो, सत्युग में तो बुद्धू होंगे,
देवताओं को बाबा के तो होशियार है, बहुत इंटेलिजेंट है, लेकिन आज बाबा कह रहे बुद्धू कह रहे, क्योंकि हमसे तो वो तो बुद्धू है ना, हम तो सब कुछ जानते हैं, वो तो कुछ भी नहीं जानते हैं, क्योंकि मर्ज स्थिति में रहते, इसीलिए। तो देवता इस सतयुग में तो बुद्धू होंगे, लक्ष्मी नारायण को तो कुछ भी नॉलेज नहीं, इनको होती तो పరంపర चला మరి అన్ని మీకే తెలుసు. ఇప్పుడు బాబా ద్వారా మనమే ఏమవుతున్నాము, మాస్టర్ నాలెడ్జ్ఫుల్ గా బ్లెస్ఫుల్ గా అన్ని వరదానాలు బాబాతో మనమే పొందుతున్నాము. సత్యుగంలో అయితే ఏమి తెలియదు అనమాట, తెలియని వారిగా ఉంటాం. లక్ష్మీనారాయణకి ఏమి జ్ఞానం ఉండదు, మరి వాళ్ళకు ఉందనుకోండి పరంపర నుంచి వస్తుంది. तुम जैसा परम आनंद देवताओं को भी नहीं हो सकता. అండర్లైన్ కరో, చూడండి ఎంత నష నేర్చుకునే విషయాలు. మీకు ప్రాప్తించినటువంటి పరమానందము దేవతలకు కూడా లేదంటున్నారు బాబా, क्योंकि परमात्मा के बारे में तो जानते नहीं ना. परमानंद कहाँ से मिलता है, इसलिए अतीन्द्रिय सुख पूछना है तो गोपी वल्लभ के गोप गोपियों से. तो वल्लभ बाप के हम सब बच्चे हैं, बाकी देवताओं के लिए नहीं कहा गया है. इसलिए बाबा कहते देवताओं को भी ये परमानंद हमारे जैसा परमानंद नहीं हो सकता. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को हम रूहानी बच्चों की रूहानी पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और दावे के लिए मुख्य सब फर्स्ट पॉइंट, देवता बनने के लिए आज का खान पान की परहेज के बारे में बाबा ने बताया ना, देवता क्या क्या नहीं खाते हैं. तो देवता बनने के लिए खान पान की बहुत शुद्धि रखनी है. देवता बनने के लिए खान पान की बहुत शुद्धि रखनी है, बहुत ही परहेज से चलना है. దేవతలుగా అవ్వాలి అంటే ఆహార పానీయాల శుద్ధీకరణ అనేది ఉండాలి. ఆహార పానీయాలు శుద్ధంగా ఉండాలి, చాలా చాలా పథ్యాన్ని పాటించాలి, చాలా చాలా పథ్యాన్ని పాటించాలి. योग बल से भोजन को दृष्टि दे कर स्वीकार करना है. योग బలంతో భోజనానికి దృష్టిని ఇచ్చి శుద్ధంగా చేసి స్వీకరించాలి. యోగ బలంతో భోజనానికి దృష్టిని ఇచ్చి శుద్ధంగా చేసి స్వీకరించాలి. सेकंड पॉइंट, परम पिता परमात्मा के हम बच्चे अथवा स्टूडेंट है. परम पिता परमात्मुడికి మనందరము పిల్లలం లేదా స్టూడెంట్స్ में. वह हमें अब अपने घर ले जाएंगे. వారు ఇప్పుడు మనల్ని మన ఇంటికి తీసుకెళ్తున్నారు. इसी नशे में रह परम सुख परम आनंद का अनुभव करना है. ఈ నశలో ఉంటూ పరమ సుఖము పరమానందం యొక్క అనుభవాన్ని చేసుకోవాలి. बच्चे अपने घर वापस जाएंगे तो उसी खुशी में नशे में रह करके परम सुख और परम आनंद का अनुभव करना है. आज का वरदान, स्वयं के टेंशन पर अटेंशन देकर, स्वयं के टेंशन पर अटेंशन देकर विश्व का टेंशन समाप्त करने वाले विश्व कल्याणकारी भव. कितना अच्छा बाप दादा का वरदान है. स्वयं యొక్క టెన్షన్ పైన అటెన్షన్ ఇచ్చి, స్వయం యొక్క టెన్షన్ పైన అటెన్షన్ ఇచ్చి విశ్వం యొక్క టెన్షన్ ని సమాప్తం చేసే విశ్వ కళ్యాణకారులుగా కండి. విశ్వం యొక్క టెన్షన్ ని సమాప్తం చేసే విశ్వ కళ్యాణకారులుగా కండి. जब दूसरों के प्रति जास्ती टेंशन देते हो तो अपने अंदर टेंशन चलता है.
हाँ, बाबा कहते हैं जब दूसरों के प्रति जाते अटेंशन देते हो तो अपने अंदर टेंशन चलता है, इसलिए विस्तार करने के बजाय सार स्वरूप में स्थित हो जाओ। क्वालिटी के संकल्पों को समाकर क्वालिटी वाले क्वांटिटी के संकल्पों को समाकर क्वालिटी वाले संकल्प करो। पहले अपने टेंशन पर अटेंशन दो, तब विश्व में जो अनेक प्रकार के टेंशन है उसको समाप्त कर विश्व कल्याणकारी बन सकेंगे। టెన్షన్ పర్ అటెన్షన్ దేకరంటే స్వయం యొక్క టెన్షన్ పైన అటెన్షన్ ఇచ్చి ఏం చేయాలి, మీకున్న టెన్షన్ ని విశ్వం యొక్క టెన్షన్స్ ని సమాప్తం చేసేటటువంటి విశ్వ కళ్యాణకారులుగా తయారు కావాలి. బాబా ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే వేరే వాళ్ళ పట్ల ఎక్కువగా అటెన్షన్ ఇస్తూ ఉంటామో అప్పుడు మీరు చాలా టెన్షన్ అనేది పడుతూ ఉంటారు. కాబట్టి విస్తారం చేయడానికి బదులు సారస్వరూప స్థితిలో ఉండండి. క్వాలిటీ యొక్క సంకల్పాలని సమాయించుకొని క్వాంటిటీ యొక్క సంకల్పాలని సమాయించుకొని క్వాలిటీ యొక్క సంకల్పాలు చేయండి. ముందు మీ పైన అంటే మీ టెన్షన్ పైన అటెన్షన్ ఇవ్వండి. అప్పుడు విశ్వంలో ఏవైతే అనేక రకాలుగా టెన్షన్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా సమాప్తం చేసి విశ్వ కళ్యాణకారులుగా మీరు తయారు కాగలరు. पहले अपने आप को देखो, अपनी सर्विस फर्स्ट, अपनी सर्विस की तो दूसरों की सर्विस स्वतः हो जाएगी. బాబా ఏం చెప్తున్నారు, మొట్టమొదటి మీరు చూసుకోండి, మీ సేవను ఫస్ట్ మీరు చేయండి. మీ సర్వీస్ చేశారు అంటే వేరే వాళ్ళ సేవ ఆటోమేటిక్ గా చేయగలుగుతారు కదా. అంటే స్వ సర్వీస్ ఫస్ట్, స్వయం యొక్క సేవ ఎంత మనం చేస్తూ ఉంటామో అంతకేమవుతుంది, వేరే వాళ్ళ సేవ అనేది దాంట్లోనే సమాయించబడి ఉంటుంది. अच्छा, आज का स्लोगन है योग की अनुभूति करनी है तो दृढ़ता की शक्ति से मन को कंट्रोल करो. योग की अनुभूति करनी है तो दृढ़ता की शक्ति से मन को कंट्रोल करो. యోగం యొక్క అనుభూతిని చేసుకోవాలనంటే దృఢత్వం యొక్క శక్తితో మనసుని కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే మనసు కంట్రోల్లో ఉంటేనే యోగం చేయగలం. సో మనసు కంట్రోల్లోకి రావాలంటే దృఢతమే సఫలత. ఎంత స్ట్రాంగ్ సంకల్పం చేస్తారు, దృఢంగా ఉంటారో అప్పుడు మీకు యోగం అనేది బాగా మీకు కుదురుతుంది. अच्छा, अमृत वेले का पॉइंट है, अमृत वेले बाप दादा बच्चों के भाग्य का गुणगान करते हैं. అమృత వేళ బాప్ దాదా ఏం చేస్తారు, పిల్లల యొక్క భాగ్యం యొక్క గుణగానాన్ని చేస్తూ ఉంటారు. పిల్లల యొక్క భాగ్యం ఎంత గొప్పగా ఉంది, ఆ భాగ్యం యొక్క గుణగానాన్ని బాప్ దాదా చేస్తూ ఉంటారు. अपने को सारी दुनिया के बीच चमकता हुआ विशेष लक्की सितारा अनुभव करते हो. ऐसे लक्की जिन्हों का स्वयं बाप गायन करते हैं. బాబా అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు, మిమ్మల్ని మీరు మొత్తం ప్రపంచం మధ్యలో మెరుస్తున్నటువంటి విశేషమైన లక్కీ స్టార్స్ గా అనుభవం చేసుకుంటారా. ఎందుకు మీరు లక్కీ అంటే మీ యొక్క భాగ్యం యొక్క గుణగానం స్వయం భగవంతుడు చేస్తారంటే మీరు ఎంత గొప్ప అదృష్టవంతులు. इससे श्रेष्ठ भाग्य और किसी का हो सकता है. మరి స్వయం భగవంతుడే వచ్చి మీ భాగ్యం యొక్క గుణగానం చేసేంత అదృష్టం ఇంకెవరికైనా ఉంటుందా. सदा ऐसी खुशी रहती है जो अपनी खुशी को देखते हुए देखने वालों के गम के बादल व दुख की घटाएं समाप्त हो जाए. మరి బాబా ఏమంటున్నారు, సదా మీకు అంత సంతోషం ఉంటుందా, మీ సంతోషాన్ని చూసేవారి యొక్క బాధల యొక్క మేఘాలు దుఃఖము అంతా కూడా సమాప్తం అయిపోవాలి. దుఃఖకు పూల్ సుఖకే झूले में झूलते लग जाए.
మీరు పొందే సుఖాన్ని పొందే వాళ్ళ దుఃఖం యొక్క విషయాలన్నీ మర్చిపోయి వాళ్ళు కూడా సుఖం యొక్క ఉయ్యాలలో ఊగుతూ ఉండాలి. ऐसे अपने को अनुभव करते हो जैसे गायन के पारस के संग में लोहा भी पारस बन जाता है. మరి బాబా ఏమడుగుతున్నారు, అలా మిమ్మల్ని మీరు అనుభవం చేసుకుంటున్నారా? ఏం చెప్తారు, పాదరస మెర్క్యూరీతో ఏదైనా వస్తువును పెడితే అది కూడా ఏమవుతుంది, బంగారం లాగా తయారైపోతుంది అని చెప్తారు. ऐसे आप पारस मणियों के संग से अन्य आयरनेज्ड आत्माएं गोल्डनेज्ड बन जाए. అలాగే మీరందరూ ఎవరు, పారస్ మణులు అన్నమాట. మీ సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఐరనైజ్డ్ గా ఉన్న మనుషులు కూడా గోల్డనైజ్డ్ గా తయారైపోవాలంటున్నారు. ऐसी అవస్థ అనుభవ करते हो, మరి ఇటువంటి అవస్థను మీరు అనుభవం చేసుకుంటున్నారా? कोई भी आत्मा भिखारी बनकर आए और वह मालामाल होकर जाए, ऐसे अपनी तकदीर की तस्वीर रोज दर्पण में देखते हो. మీ దగ్గరికి ఎలాంటి ఆత్మ వచ్చినా, భిఖారిగా వచ్చిన ఆత్మ సంపన్నంగా అయిపోయి వెళ్ళిపోయే విధంగా అలాంటి అదృష్టం యొక్క రేఖల్ని రోజు మీరు అద్దంలో చూసుకుంటున్నారా? किस समय देखते हो, ఎప్పుడు చూసుకుంటారు? అమృత్ వేలే देखने का समय देखने का टाइम निश्चित है या चलते फिरते जब आता है तब देखते हो. మీ భాగ్యం యొక్క అదృష్టం యొక్క రేఖల్ని చూసుకునే సమయం అమృత్ వేళ ఫిక్స్ ఉంటుందా, లేకపోతే నడుస్తూ తిరుగుతూ ఎప్పుడంటే అప్పుడు చూసుకుంటూ ఉంటారా? तो बाबा कहते सारे दिन में कितनी बार देखते हो. आजकल का फैशन है कि बार बार अपना चेहरा देखते हैं. రోజంతట్లో ఎన్నిసార్లు చూసుకుంటారు అంటున్నారు బాబా. ఎందుకంటే ఈ మధ్య రేపుల్లో ఫ్యాషన్ ఉందన్నమాట. ఏంటి, పదే పదే వాళ్ళ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. देखते हैं अपने फीचर्स और आप देखते हो अपना फ्यूचर. వాళ్ళేమో వాళ్ళ ముఖ కవళికలు చూసుకుంటారు, కానీ మీరేం చూస్తారంట, మీ యొక్క భవిష్యత్తుని చూస్తూ ఉంటారు. आपका फीचर्स की तरफ अटेंशन नहीं है, लेकिन हर समय अपने फ्यूचर को श्रेष्ठ बनाने का ही अटेंशन है. మీ ఫీచర్స్ గురించి అటెన్షన్ లేదు, కానీ ఎప్పుడు కూడా మీ భవిష్యత్తును ఉన్నతంగా తయారు చేసుకోవడానికే ఆలోచిస్తూ ఉంటారు. तो अपनी तकदीर की तस्वीर देखते हो कि हमारी तस्वीर में कहाँ तक रूहानियत बढ़ती जा रही है. మరి మీ అదృష్టం యొక్క రేఖల్ని చూసుకుంటూ ఉన్నారా? ఎంతవరకు నా యొక్క అదృష్ట రేఖలు ఎంతవరకు ఆత్మీయతని ఇంకా పెంచుకుంటూ ఉంటున్నాయి, ఇది अपने आप में చెక్ करना है. अच्छा, ओम शांति.